పెద్ద ఇటాచి పైన డంప్యార్డ్లోకి వెళ్ళి పరిశీలిస్తున్న పొల్యూషన్ డిపార్ట్మెంట్ మేడం వచ్చింది, గవర్నమెంట్ అధికారులు వచ్చిర్రు. వాళ్ళకు ఈ మిషన్ ద్వారా లోపలికి డంప్యార్డ్ లోపల ఎట్లా ఉన్నది పరిస్థితి అనేది పరిశీలిస్తున్న పొల్యూషన్ సంబంధించిన అధికారులు వచ్చిర్రు, మేడం వచ్చింది. చూడండి, ఇగో పోయినా కొద్దీ ఎట్లా వస్తపోతుంది. ఇగో బండి ఓలేని పరిస్థితి అయితే బొక్కెన పెట్టి లేపుకొని పోతున్నది అంటే ఒకసారి అర్థం చేసుకోండి. పెద్ద ఒక కొండను లేపే ఇటాచే ఇట్లా నడవలేకపోతున్నది. అటువంటి సిచ్యువేషన్. ఇగో ఇక్కడ కొండ, ఇగో ఇక్కడ కొండ, ఇది పెద్ద ఊపి. ఎంత దారుణం అంటే దీని నుంచి మాకు విముక్తి కల్పించాలి. ఇక్కడ డంప్యార్డ్ నుంచి తీసేసి మసల్వాడి గ్రామస్తులందరికీ విముక్తి కల్పించాలి. ఎందుకంటే రైతులను నష్టపోతున్నాము. ఊళ్ళో చిన్న చిన్న పిల్లల జ్వరాలు, రీసెంట్గా ఇద్దరు డెంగ్యూ మలేరియా వచ్చి చనిపోవడం జరిగింది. చాలా ఘోరమైన పరిస్థితి. ఇక్కడ చూడండి, 7 కొండల పర్వతమైనట్టుగో ఈ మిషన్లు నడవబట్టి ఇక్కడ దాదాపు 10 రోజులు అవుతున్నది. మేము ఎంత మొత్తుకున్నా కానీ, ఎంత ఇచ్చేసినా కానీ మున్సిపల్ కమిషనర్ సార్ వచ్చి చూసిపోయిండు. కలెక్టర్ డీడీ మేడంకి ఇలా కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. దీనిపైన చర్య తీసుకోండి తొందరగా. ఎందుకంటే ఈ మురిగిన వాసనకు ఇంకా పెద్ద ఎత్తున, ఇప్పుడు వర్షం ఆగింది కాబట్టి పెద్ద ఎత్తున దోమలు వచ్చి, ఈగలు వచ్చి, ఇంకా పసల్వాది అనే ఊరే రోగాల పాలయ్యి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నిటికీ బాధ్యత. నీళ్ళు చూడండి, ఇగో ఏ విధంగా ఉన్నాయి, వాణిలే వస్తున్నాయి. మీరు నీళ్ళు చూడండి, అందులో దింటే తోలుసిపోతుంది. అటువంటి సిచ్యువేషన్ అయినా గలీజ్ నీళ్ళు, అది ఊపి లేకున్నది. అందులో దింటే ఎంతవరకు లోపలికి పోతుందో కూడా తెలియదు. ఇది ఇలా కుప్పరు, ఇక మాట్లాడినా కొద్దిగా ఇంట్లో కుప్పరు కొడుతున్నారు, తీసుకొస్తున్నారు. మేము ఎంత మాట్లాడినా కానీ ఇక నీళ్ళు ఎట్లున్నాయి చూడండి. ఒకసారి ఒకేలా తీసుకున్నాడు, నీళ్ళు తీసుకున్నాడు. పొల్యూషన్ డిపార్ట్మెంట్లో డబ్బలు పట్టుకుంటాము. చూడండి నీళ్ళు చూడండి. కానీ నీళ్ళు లేకపోతే పురుగు ఎంత వస్తుంది, ఎంత కలుషితమైంది, ఎంత వాసన వస్తుంది. ఈ వాసనలా ఇబ్బంది పడుకుంటా మేము ఎంత రైతులం ఎంత ఇబ్బంది పడుతున్నాము. ముఖ్యంగా మా గ్రామానికి సంబంధించిన వేణు పటేల్ ఈ డంప్యార్డ్ విషయంలో చాలా అంటే చాలా పంట నష్టపోయిండు. ఆయనతో పాటు ఇంకా 5-6 మంది రైతులు పంట నష్టపోయారు. కాకపోతే పెద్ద రైతు, కౌలు రైతు అయినా కాబట్టి చాలా పెద్ద ఎత్తున నష్టపోయిండు. ఈ నష్టానికి పాపమైన పరిహారం ఏమిటంటే ఇగో ఇది పరిస్థితి. ఆయన ఆవేదన చూడు, మిషన్ మీద ఇలా పడి ఇంత ఇబ్బంది పడుతున్నాడు ఈ డంప్యార్డ్లో. ఏమిటి ఇది చూడండి, మేము చుట్టూ దింపి చూపిస్తున్నా. డంప్యార్డ్ లోపలికి వచ్చేసినాం మొత్తము. ఇగో ఇట్లా లోపలికి వచ్చేసినాము. డంప్యార్డ్ గేట్లకి లోపలికి వచ్చేసినాము. మొత్తం టోటలీ ఎవ్రీథింగ్ లోపలికి వచ్చేసినాము. నేను పైకి ఎక్కుతున్నా, ఇంకా మిషన్ పైకి. ఇక చూడండి, ఇగో మిషన్ పైకి ఎక్కినా కానీ అది అవుతుంది కనిపించలేని పరిస్థితి. ఇంత పరిస్థితి ఉన్నదంటే ఇక చూడండి, ఇగో ప్రతి ఒక్కటి లైవ్ ఇస్తున్నా. ఇగో చూడండి, అక్కడ ఇట్లా కుప్పలు కొట్టి పెడితే మేమేం కావాలి సార్? పసల్వాది జనాలం, 5,000 మంది జనాలు. అక్కడ డబల్ బెడ్రూమ్లు, అది కనిపించేది కీర్తి హాస్పిటల్, ఎంఎన్ఆర్ హాస్పిటల్, హెల్త్ కేర్ హాస్పిటల్ వీటుండి, ఇక్కడ డాబాలు, ఇక్కడ వెంచర్